ప్రైజ్ ది లార్డ్. 128వ కీర్తన 2వ వచనంలో, నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. ప్రార్థన చేసుకుందాం దైవజనమ. పరిశుద్ధమైన మా ప్రియ తండ్రి, మీ నామంలో ఏకీభవించి ప్రార్థిస్తుండగా నీ ప్రజలందరినీ దర్శించండి. ఈ వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తున్నప్పుడు, అవునయ్యా, నీ యందు భయభక్తి కలిగిన వాడు ఎలా దీవించబడతారో, ఏ విధంగా వారు ఫలం పొందుకుంటారో, వారి పిల్లలు ఏ విధంగా ఉంటారో, వారి కుటుంబం ఎలా దీవించబడుతుందో, వారి కష్టార్జితం ఎలా మీరు దీవించబోతున్నారో అద్భుతమైన విషయాలు మీరు మాకు తెలియపరిచారు. ఈరోజు మరొకసారి నాయనా, నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రతి శోధనలో జయము దయచేయమని అడుగుతున్నాను. అయ్యా, మా కష్టార్జితము లోకం పాలు కాకుండా, రోగాల పాలు కాకుండా, వ్యర్థమైపోకుండా దాన్ని స్థిరపరచమని అడుగుతున్నాను. ఈరోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపనైనా, గృహప్రవేశమైనా, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేయుచుండగా, వారు చేయుచున్న ప్రయత్నాలు ఫలించులాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభువా, సీరియస్ కండిషన్తో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చి వారిని లేపి నడిపించి నీ సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈరోజు ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోచున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి. మీ కనికరం చొప్పున, మీ దయ చొప్పున వీరి యొక్క ప్రయత్నాలు ఫలింపచేయండి. వీరి పిల్లలు, వీరి కుటుంబాలు, వీరి చేసే ప్రయత్నాలు, ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నారు. సమస్తం ఎరిగిన దేవుడవు తండ్రి, మమ్మల్ని మీకు అప్పగించుకుంటున్నాం. మీ దయ, మీ కనికరం, మీ ప్రేమను మా మీద ఉంచి, ఇదిగో మేము చేసే ప్రయత్నాలు ఫలించులాగన మీరు ఆజ్ఞాపిస్తుండగా, మా కష్టార్జితం మాకు స్థిరపరిచి, మీ రాజ్య విస్తరణలో బలమైన సాక్షులుగా మమ్మల్ని అందరినీ వాడుకోమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ఈ వాగ్దానం విని ఊరుకోవద్దు. మీరు విన్నాక ఆమెన్ చెప్పి ఇతరులందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలు అనేకులకు చేరవేయండి. ప్లీజ్. దేవుని కృపా సమాధానం మీకు తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అడిగిన వాటి కంటే శ్రేష్టమైనవి అధికముగా పొందే కృపనిచ్చావు. అంతరంగమందున్నా అంతటితో చేస్తున్నా